గుంటూరులో జరుగుతున్న గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆనరబుల్ మినిస్టర్ డాక్టర్ చంద్రశేఖర్ పెంబసాని, గౌరవనీయులు సువేందు కుమార్ స్వెయిన్, గౌరవనీయులు మహమ్మద్ నజీర్, కోవెలమూడి రవీంద్ర, గౌరవనీయురాలు బిపి శ్రీదేవి గారు, రామాంజలి గారు, ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. నేను చదువుకునే రోజుల్లో మేమందరం కూడా పోస్ట్ మ్యాన్ పైనే ఆధారపడేవాళ్ళం. ఎప్పుడు లెటర్ వస్తుందా, లేకుంటే ఎప్పుడు పేపర్లు రిసీవ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఎప్పుడైనా కంప్లైంట్ పెట్టాలంటే కూడా మళ్లీ పోస్ట్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్లు పెట్టిన రోజు. ఆ రోజు టెలికమ్యూనికేషన్ సెక్టర్లో పెద్ద ఎత్తున మనకి ఎక్కడ కూడా ఇలాంటి కమ్యూనికేషన్ ఉండేది కాదు. ప్రతి ఒక్కరికి ఏ వార్త అందించాలన్నా, ఏ పార్సల్ తేవాలన్నా ఆ రోజు ఇండియా పోస్టే మెయిన్ ఆధారం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి గ్రామీణ డాక్ సేవకులకు అందరికీ మనస్ఫూర్తిగా మీరు అందించిన దేశ సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా మిగులుతాయని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీ మంత్రి గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ, జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రొఫైల్ చూస్తే టుడే ఐ హావ్ సీన్ హిమ్ ఫస్ట్ టైం. వెరీ ఫోర్సబుల్ మెసేజ్, very effective message, and also is highly qualified. He had a high school graduation education Doon School, then he went to Stanford, from there Harvard. Generally anybody will go to Harvard one degree, that is big degree. If anybody will go to Stanford, that is also big degree. Both Stanford and Harvard graduation, only one man got it, that is your minister, Jyotiraditya. And also is a royal family. You have to understand this. Being a royal family, to go to Stanford and also Harvard is impossible. There is a complacency. That is his determination. I am very happy. His grandmother, Rajamata of Gwalior, I worked with her. She is very close to our leader, Sri Nandamori Taraka Ramarao garu అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. At that time, we used to work with her. She is a Gwalior Rajamata, and also character, dignity, and also that majesty, we have seen her. After that, his father, Madhavrao Scindia, I had a good occasion with him. I worked with him. I loved him. He is very simple, upright, and also honest to the core. That is his legacy. I am very happy. As you rightly mentioned, Scindia village is in Andhra Pradesh. Now it is part of Visakhapatnam city itself. Just now my people shown me that village. It is part of Gajuvaka. There is a road also, Gajuvaka to Scindia Road, and also there is a hospital. I am very happy. Very soon my friend will go there and visit that road and travel in that road. That is your legacy your forefathers has given for you, and also they contributed for Andhra Pradesh. If you see all these things, today there is a little short time for me. Again, he has to go to Delhi by evening 9 p.m. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత
నాకు ఎక్కడా లేనటువంటి ఒక నమ్మకం వచ్చింది. టెక్నాలజీ ఎంత పెరిగినా నేను టెక్నాలజీని ఎప్పుడు ప్రమోట్ చేస్తానే ఉంటాను. ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశాం. ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే దేశంలోనే మోస్ట్ లివబుల్ సిటీ, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కు చిరునామా ఏదంటే తెలంగాణగా తయారైందంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఈ రోజు మీ యొక్క వ్యవస్థను మనం ఒకసారి చూస్తే ఎక్కడా లేని వ్యవస్థ ఇది. అలాంటి ఈ వ్యవస్థ 150 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వాతంత్రం రాకమునప్పటి నుంచి పనిచేస్తున్నారు. ఈవెన్ దేశ స్వాతంత్ర పోరాటంలో పరోక్షంగా కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర సమర యోధుల మధ్య లేఖలు, పత్రికలు చేరవేయడం, వారెవరైనా అందించే ఆర్థిక సహాయాన్ని అందజేయడం, మనీ ఆర్డర్ ద్వారా అందజేయడం. ఆ రోజు బ్యాంకులు ఉండేటివి కాదు. మేము చిన్నప్పుడంతా కూడా ఎవరు డబ్బులు పంపించినా మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తే అది అందించినటువంటి వ్యక్తులు ఇక్కడుండే గ్రామీణ డాక్ సేవకులేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో తర్వాత రాను రాను ఆ రోజు నేను చూశాను. ఇప్పుడే మంత్రి గారు ఇక్కడ టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆ రోజు మీరు చూస్తే విలేజ్ లో అప్పుడప్పుడే టెలిఫోన్లు వచ్చాయి. కాఫర్ వైర్ ఉండేది. ప్రజలు దాన్ని కట్ చేసి మెల్ట్ చేసుకునేవాళ్ళు. అంటే అమ్ముకుంటే దాని మీద ఎక్కువ లాభాలు వస్తాయని. అప్పుడు లైట్నింగ్ కాల్ ఉండేది, ఎమర్జెన్సీ కాల్ ఉండేది. లైట్నింగ్ కాల్ చేస్తే ఒక వారం రోజులు అయ్యేది. ఎమర్జెన్సీ కాల్ అంటే జీవితంలో ఎప్పుడు వచ్చేది కాదు. ఈ రోజు ఆ రోజు నేను ఒకటే చెప్పాను, మీ అందరికీ ఐడియా ఉంటుంది. అందరికీ సెల్ ఫోన్లు రావాలని కోరుకున్నాను. టెలికమ్యూనికేషన్ సెక్టర్లో రిఫార్మ్స్ రావాలని కోరుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే, మన మంత్రి గారిని చూస్తే, ఈరోజు మొత్తం టెలిఫోన్లు రావడమే కాదు 4G కూడా మన వాళ్ళు ప్రారంభించారంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ల్యాండ్ లైన్స్, మొబైల్ ఫోన్స్ వచ్చాయి, ఇంటర్నెట్లు వచ్చాయి. ఏది వచ్చినా కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని వచ్చినా మీకు రీప్లేస్మెంట్ మాత్రం ఎప్పుడు రాదు. మీ మానవత్వంతో మీరు పనిచేయగలిగేది మీరు ఒక్కరే చేయగలుగుతారు. టెక్నాలజీ ఎంత పెరిగినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, కడాన మీరు లేకపోతే మాత్రం గ్రామీణ ప్రాంతంలో ప్రాపర్ లాజిస్టిక్స్ వ్యవస్థ ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దట్ ఈజ్ యువర్ కోర్ కాంపిటెన్సీ. ఈ రోజు మనం ఒక్కసారి చూస్తే 1,64,000 పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. దగ్గర ఈ రోజు 3 లక్షల మంది గ్రామీణ డాక్ సేవకులున్నారు. ఇంతమంది ఉండే వ్యవస్థ ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో చూస్తే 9,100 పైగా పోస్ట్ ఆఫీసులున్నాయి. 17,000కు పైగా గ్రామీణ డాక్ సేవకులున్నారు. ఇప్పుడే నేను చూశాను, నేను సూపర్ 6 పెడితే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయిందంటే దానికి కారణం మీరు. 33% డీబీటీ మీ ద్వారా జరిగింది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. టెక్నాలజీ ఎంతున్నా మళ్ళీ మీరు లేకపోతే ఆ టెక్నాలజీని మనం ప్రాపర్ గా ఉపయోగించుకునే పరిస్థితిలో కూడా ఉండం. అలాంటిది ఈరోజు బ్యాంకింగ్ సేవలు గాని, బీమా సేవలు గాని, డీబీటీ అనుసంధాన సేవలు, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు, పౌర సేవలు, ఈ కామర్స్, లాజిస్టిక్స్ సేవలన్నీ మీ ద్వారా అందుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇప్పుడే నేను మంత్రి గారిని చూశాను, మీ మంత్రి గారిని చూశాను. ఒకరిని చూస్తే స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ గ్రాడ్యుయేట్, ఇంకొక ఆయన మీ జిల్లాలను చదువుకొని అమెరికాకి వెళ్లి
డాక్టర్గా ఐటీని కూడా ఉపయోగించి అతి పెద్ద కంపెనీ పెట్టి పార్లమెంట్లో రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఎవరైనా ఉన్నారంటే దానికి చిరునామాగా చంద్రశేఖర్. ఇద్దరు సమర్థవంతమైన నాయకులు. ఇద్దరి అందులో కూడా సింధియా గారిని మీరు చూశారు. మెజెస్టిక్ టచ్ ఇచ్చాడు మీకు. ఇప్పుడు మామూలు కాదు, ఆయనే డిజైన్ చేశాడు మీకు ఒక డ్రెస్ కోడ్. దాన్ని ఏ విధంగా మీకు ఇవ్వాలనో కూడా ఇచ్చి మీ గౌరవాన్ని పెంచడానికి అనునిత్యం పనిచేసే వ్యక్తి సింధియా అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. డబ్బులే కాదు, గౌరవం ఉండాలి. మీరు జాతి కోసం పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 కోసం పనిచేస్తున్నారు. అంటే 2047లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 4వ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది. రాబోయే 1 సంవత్సరంలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2038కి 2వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2047కి మనమందరం కలిసి చేస్తే భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. వికసిత్ భారత్ మీరు లేకపోతే సాధ్యం కాదు. మెషిన్లు వస్తాయి, ఏఐ వస్తుంది, ఏ పని కావాలన్నా జరుగుతుంది. కానీ మనిషి ఇచ్చే హ్యూమన్ టచ్ మాత్రం మనిషే ఇవ్వగలుగుతాడు. ఆ పనులు మీ ద్వారానే సాధ్యమని మరొకసారి తెలియజేస్తున్నా. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏదైనా ఒక పార్సల్ పోవాలంటే అది మీ వల్లనే సాధ్యం. ఇలాంటి వ్యవస్థకి ఒక విజన్ ఇచ్చి అదే సమయంలో మిమ్మల్ని అందరినీ కానీ గైడ్ చేయగలిగితే వండర్స్ చేసే శక్తి సామర్థ్యం మీకుంది. ఈరోజే మంత్రి గారు ఒక మాట చెప్పారు. నేను ప్రపంచం అంతా కూడా పంపిస్తున్నాను ఎక్స్పర్ట్స్ అందరినీ. వాళ్ళు మొత్తం స్టడీ చేస్తారు. వాళ్ళల్లో వచ్చిన మార్పులు చూసుకుని దానికంటే మెరుగైన వ్యవస్థను రూపకల్పన చేస్తానని మీ అందరికీ హామీ ఇచ్చాడు. ఇప్పుడే ఎలక్ట్రికల్ సైకిల్ కూడా మాట్లాడాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇఫ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఫర్ ఎవ్రీ అవర్ పీపుల్ గ్రామీణ డాక్ సేవక్ 1 electrical cycle with green energy, no pollution. If you do that, then they will cover very comfortably in the villages. Even sometimes they need exercise, they will ride the cycle. Whenever they are tired, they can drive the cycle and move forward. Even carrying parcels, all these things, it is very, very easy. For that, what I am requesting our Honorable Minister, make Andhra Pradesh is a proof of concept as a model project. All 17,000 people you provide 1 cycle, you will see the productivity within no time. ఇవన్నీ కూడా మనం చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. నేను ఇప్పుడే చూశాను ఎంత ఫ్లూయెంట్ గా హిందీ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా గ్రామంలో ఉండి ప్రజలకు సేవ చేస్తూ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చని ఇండియా పోస్ట్ సర్వీస్ లో చేరారు. దానికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఈరోజు ఉత్తమ సేవలు అందించే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు రాష్ట్రంలో కూడా డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. ఈరోజు మీరు చూస్తే డబల్ స్పీడ్ తో ముందుకు పోతున్నాం. 20 నెలల్లో సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అభివృద్ధి కార్యక్రమాలు సూపర్ స్పీడ్ తో ముందుకు పోతున్నాం.
సుపరిపాలనకు నాంది పలికాం. ఈ రోజు ఎవ్వరు కూడా ఏ ఆఫీసుకు పోయే పని లేదు. సర్టిఫికెట్లు కానీ ఏ పని కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ లో మన మిత్ర ద్వారా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా సర్వీసులు వస్తాయి. కానీ ఏదైనా నేరుగా చేరేయాలంటే దానికి పేర్లలుగా ఈరోజు గ్రామ డాక్ సేవకులే మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మంత్రులు ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు డ్రైవ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సేవలన్నీ కూడా మా గ్రామీణ డాక్ సేవకుల ద్వారానే చేపిస్తామని మీకు హామీ ఇస్తున్నాను. అవసరమైతే మినిస్టర్ గారు ఈజ్ కోఆర్డినేటింగ్. ఈరోజు రైలు కానీ ఎయిర్ కానీ బస్సుల్లో కానీ ఎలాంటి పార్సల్స్ ఎక్కడికి పంపించాలో కన్సాలిడేషన్ చేయడం, టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయడం. ఈ రెండు టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయగలిగితే చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి. అది కూడా చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నా. ఇక్కడ మీరందరూ ఉన్నారు, ఏది కూడా అసాధ్యం కాదు. అతి శక్తివంతమైన ఆర్గనైజేషన్ ఇండియా పోస్ట్ ఈ రోజు మీకు సరి అయిన గైడెన్స్ ఇచ్చి సరైన ప్రోత్సాహం ఇస్తే రాబోయే రోజుల్లో వికసిత్ భారత్ కి, స్వర్ణాంధ్రప్రదేశ్ కి వెన్నెముకగా మీరుంటారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించారు